టైం 11 అవుతుంది. పొద్దుగాల కూర కోయాలన్నావు, కూర రాలేదు, ఏం రాలేదు. చుట్టాలు వచ్చి ఇంట్లో ఉన్నారు. నువ్వేం పెద్ద మనిషి అన్నట్టు, ఏం కథ అన్నట్టు నీది. అరే మధు, ఎక్కడన్నావురా? మన కులపొలందరూ వంటలో పోతాను, వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకురావాలి రా. నువ్వు ఎక్కడన్నావు? తొందరగా రా. సరేరా. బాబు చెప్పే. మన కులపొలం వంటలో పోతాను రా. ఇంటికి 1000 రూపాయలు చొప్పున పైసలు వసూలు చేసుకురా. పో జమ్ముకుంటే ఆటలు తేవాలరా. సరే బాబు, ఒక బుక్ ను పెన్ను దేపో. మన బాబు పరువు నిలబెట్టాలరా. పోయి మనం ఇంటింటికి పోయి పైసలు వసూలు చేసుకొద్దాంపా. మన కులపోళ్ళు అందరం వంటలే పోతాను. బాబు నాకు బుక్ ఇచ్చి పెన్ ఇచ్చి పంపించిండు. ఇంటికి 1000 రూపాయలు తీసుకొని రమ్మన్నాడు. 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను. ఆర్డర్ మాత్రం మంచిగా ఉండాలి, కొవ్వు రావద్దు, లేకపోతే నీ సంగతి చెప్తా. అరే ఆ చిన్న ఇచ్చే 1000 రూపాయలకు కొవ్వు ఉండద్దంటుంది, అది ఉండద్దట, ఇది ఉండద్దట. చూసినావరా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వదినా, ఓ వదినా, ప్రకాష్ గా మనం అడుక్కునేటోళ్ళు అనుకుంటారా? వదినే, వదినే, ఓ వదినే, నేను మధుని. అయ్యో నువ్వు పిల్లగా ఎవరో అనుకున్నా కాదు నేను. మన కులపోళ్ళు అందరం వండలో పోతాను. ఇంటికి 1000 రూపాయలు తీసుకుంటానా. మా జమ్ముకుంటే పోయి ఆటలను తీసుకొని రావాలి. అన్నకి చెప్పి ఒక 1000 రూపాయలు తీసుకొని రా. పిల్లగా అయ్యో పైసలు ఇచ్చినట్టు కాదు, మటన్ మంచిగా ఉండాలి. 2 కిలోలు కావాలి మాకు. 2 కిలోలా? నువ్వు ఇచ్చే 1000 రూపాయలు 2 కిలోల మటన్ వస్తుందా? ఎక్కడ ఉన్నదా? చిత్రం చెప్తాను కానీ కిలో తెమ్మంటే కిలో తెస్తా గంతే. 2 కిలోలు మాత్రం అస్సలుగే రాదు. కిలో అయితే కిలో కానీ మంచిది పట్టుకుంటారు. చూసావారా? 1000 రూపాయలు ఇచ్చి 2 కిలోల మటన్ తెమ్మంటుంది వదినే. పెద్ద పీసినాలరా వీళ్ళు, పెద్ద గబ్బులు, పెద్ద పీసినాలరా వీళ్ళు, పెద్ద గబ్బులు. అమ్మా మేము వంటలో పోతున్నాం కదా, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మస్తు ఎంజాయ్ చేయాలి. అక్కత్తది, బావత్తడు, బిన్నత్తడు, అల్లుడత్తడు, అందరు వస్తారు కదా. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేయాలి. సూపర్ ఎంజాయ్ చేయాలి ఈసారి. అందరం వంటలో పోతాను. ఇంటికి 1000 రూపాయలు వసూలు చేస్తాను. చమ్ముకుంటే పోయి ఆటలు పట్టుకొని రావాలి. ఇంటింటికి 1000 రూపాయలు వసూలు చేస్తాను. పైసలు తీసుకొని రా. 1000 రూపాయలు ఇస్తానా? కిలో మటన్, తలకాయ కాలు కూడా మాకే కావాలి. వీని తలకాయ, వీని కాళ్ళు, వీరెండి నువ్వే అనుకో ఇక. వీని తలకాయ, వీని కాళ్ళు, వీరెండి నువ్వే అనుకో ఇక. లేకపోతే ఏందాక 1000 రూపాయలకు కిలో మటన్ వస్తుంది, తలకాయ కాళ్ళు కూడా వస్తాయా? ఏదో ఒకటి తీసుకున్నా పోయి. హలో అక్క, వస్తానే. ఇంకెంత ఎచ్చప్ అవుతుంది? ఇంకా చపాతీలు అయినాయి, పూరీలు అయినాయి, గుడాలు అయినాయి, అంతా రెడీ అయిపోయింది. ఇక మేము కూడా ఫ్రెష్ అప్ అయి పోడే. ఇక తొందర రారీ. ఎక్కడన్నా? హలో, ఎక్కన్నావు? టైం 11 అవుతుంది. పొద్దుగాల కూర కోయాలన్నావు, కూర రాలేదు, ఏం రాలేదు. చుట్టాలు వచ్చి ఇంట్లో ఉన్నారు. నువ్వేం పెద్ద మనిషి అన్నట్టు, ఏం కథ అన్నట్టు నీది.
అరే నువ్వు ఓరియో లాంటివి కొమరే లాంటివి ఇస్తావా ఇవ్వవా నీది ఏం సంగతి? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. నువ్వు నీకు చెప్పినావు పెద్ద మనిషి నేను చేసినావు మా కూర ఇస్తావా మరి మీ ఇంటికి వస్తావు నీ సంగతి ఏందో నీ కథ ఏందో నీ కార్ఖాన ఏందో లేకపోతే మేము అందరం మీ ఇంటికి లొల్లి పెడతాం. ఇప్పుడు మా ఇంటికి 20 మంది చుట్టాలు వచ్చి ఇల్లు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ ఏది మరి 11, 12 అవుతుంది గంపలు పోతానే వేరే కులపోళ్ళు పోతారు మన కులం నిన్న అన్నది. నువ్వు కుల పెద్ద మనిషి ఏందో నీ కథ ఏందో నీ కార్ఖాన ఏందో మన కులం నిన్న అన్నది. నువ్వు కుల పెద్ద మనిషి ఏందో నీ కథ ఏందో నీ కార్ఖాన ఏందో. ఏమైనా కుర్చీ వేసుకొని నిమ్మలాగా కూర్చున్నావు? మటన్ ఏది కూర ఏది ఇంటి మూడ చుట్టాలు వచ్చిండ్లు అందరు వచ్చిండ్లు నువ్వు కూర కొత్తన్నావు పెద్ద మనిషి కూర ఏది మా పాలేది? మీరు ఎక్కడ వేయండ్రు చిత్త చేయబట్టే వీళ్ళు లేకపాయే అసలు ఎట్లా? నేనేం చేయాలనే మా ఊళ్ళని తెమ్మని పైసలు ఇచ్చి పంపించిన వాడు ఇంకా జాడలేడు. నేనేం చేయాలనే వాడు ఎక్కడున్నాడు ఏమో. చుట్టాలు వచ్చి పొద్దుగాలు వచ్చిర్రు మధ్యాహ్నం అవుతుంది మనిషి ఇంకా అత్తిరాడు ఇంకేం చేయాలి అంటున్నా మళ్ళా మనిషి రాకపోతే ఇప్పుడు ఎట్లనా? పైసలు వసూలు చేసినావు పైసలు వసూలు చేసినప్పుడు తెలియదా కూర ఓడుకొస్తాడు ఎవడిస్తాడు ఎట్లా ఇస్తాడు అని తెలియదా? మాట్లాడవా పట్టుకురాయనా పెద్ద మనిషి? చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కొడుకుంది. మన ఇచ్చిన పైసలని పట్టుకొని గోవాకి వెళ్ళిపోయారే వాళ్ళు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్. ఏం తెలవనట్టే నంగనాచిగా ఉన్నావు వాళ్ళను గోవా పంపించినావు పైసలు తీసుకున్నావు వసూలు చేసినావు మళ్ళా నాకు ఏం తెలియనట్టు మా కూర లేదు నాకేం తెలియదు రాలేదు. ఆటల కొడుకు పైసలు అడకరారా మదుగా అంటే ఉన్న కాడి పట్టుకొని గోవచ్చు కదరా. ఏం చేయాలరా ఇప్పుడు నేను? వాళ్ళు వచ్చి నన్ను కొట్టిపోయి పాలలో మూట పరువు తెచ్చు కదరా మదుగా.